హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మేము నిద్ర లేవకముందే అమ్మ అయితే పూజ అయితే చేసుకుంటున్నారండి. ఇది వచ్చేసి శనివారం వ్లాగ్. అమ్మ వాళ్ళ ఇంట్లో ఇదే లాస్ట్ డే అండి. మేమైతే మాత్రం ఇంకా నిద్ర లేవగానే అమ్మ అయితే ముందు ఇంట్లో పనులన్నీ కూడా చేసేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు టైం వచ్చేసి 6:45 అలా అయితే అవుతుందండి. అమ్మ అయితే రోజు 4 గంటలకు నిద్ర లేస్తారు, చెప్పాను కదా మీకు. సో ఇంకా లేయంగానే ఇంట్లో చిన్న చిన్న వర్క్స్ ఉంటే అవన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా బాత్ చేసి వచ్చేసి ముందైతే పూజ చేసుకుంటున్నారు. ఇంకా పూజ చేసుకున్న తర్వాత వర్క్స్ అయితే చేసుకోవచ్చు కదా ఇంట్లోటివన్నీ అనేసి కొన్నిసార్లు అయితే ఇలా చేస్తారు, కొన్నిసార్లు అయితే ఇంకా బట్టలన్నీ వాష్ చేసేసిన తర్వాత చేసుకుంటారండి. అలాగే ఇంకా బయటకు వచ్చి చూడగానే గిన్నెలన్నీ కూడా వాష్ చేసేసి ఈ విధంగా అయితే ఆరబెట్టేసేసుకొని ఉన్నారు మంచిగాని పూజ చేయడానికి ముందే. తర్వాత ఏమో ఇంకా పిల్లలైతే మా చిన్న బాబు అయితే ఫుల్గా టాయిలెట్ పోసేసాడండి. ఇంకా అందుకోసం అనేసి బెడ్షీట్స్ అన్నీ కూడా అమ్మ అయితే వాష్ చేసేసుకుంటున్నారు ఇక్కడ. అలాగే బట్టలన్నీ కూడా సర్ఫ్లో వేసేసి మంచిగా నానపెట్టేసుకుంటారు. ఒక 1/2 అవర్ అట్లా అయితే నానపెడతారు డైలీ. అలా నానపెడితే మురికంతా పోతుంది అనేసి అంటారు. ఇంకా తర్వాత అయితే వాష్ చేసుకుంటారు. ఇప్పుడు వచ్చి వాటర్ కూడా పట్టేసుకున్నారండి. ఈరోజు అయితే కొంచెం పవర్ ఇష్యూ అయితే ఉందని చెప్పారు ఊర్లో, అందుకు ముందుగా ఇన్ఫామ్ చేశారు. అందుకోసం అనేసి వాటర్ అయితే అన్నిటికీ పట్టేసుకున్నారు. పూజ చేసేసి రాగానే నా కోసం అయితే టీ అయితే పెట్టించేస్తున్నారు ఇక్కడ. ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో పని అంటూ ఏమీ ఉండదు కదా, తినడం తాగడం ఇదే పని. ఇంకా మళ్ళీ ఊరెళ్ళిపోతున్నాను కదా, ఇంకా ఊరెళ్ళగానే నా పనులు నాకైతే మొదలైపోతాయండి. ఇంక ఇక్కడ వచ్చేసి బాబు కోసం ఇడ్లీ వడ అయితే తీసుకొచ్చారు అమ్మ. బయట షాప్కి వెళ్ళి ఇంటి దగ్గర షాప్ అయితే ఉంటుంది, టిఫిన్ షాప్, అక్కడైతే తీసుకొచ్చారు. అలాగే సాంబార్ కూడా, సాంబార్ వడ ఇడ్లీ 3 మిక్స్ చేసి అయితే మంచిగా కలిపేసేసి పెడితే తింటున్నాడండి. అలాగే వాటర్ బాటిల్ కూడా అమ్మ అయితే ఫిల్ చేసేసారు, హాట్ వాటర్ అనేది కాసేసి. ఈరోజు అయితే ఇంకా అమ్మే తినిపించేస్తున్నారు, నేనైతే టీ తాగుతూ ఉన్నాను. ఇంకా అమ్మ అయితే బాబుకి టిఫిన్ పెట్టేస్తున్నారండి. పెద్ద బాబు అయితే నిద్ర లేచారు. ఇంకా నిద్ర లేచిన వెంటనే అమ్మ పాలు కలిపిచ్చేసింది, తాగేశాడు. తాగేసిన తర్వాత ఈ విధంగా టాయ్స్ అనేది పెట్టుకొని మంచిగా ఆడుకుంటున్నాడు. మన జోలికి అయితే రాడండి పెద్ద బాబు, వాడంతటా వాడు ఆడుకుంటాడు మంచిగా. ఇంకా అమ్మ అయితే బట్టలన్నీ మంచిగా వాష్ చేసేసుకునింది సోప్ వేసి. అన్నీ గుంజేసుకున్న తర్వాత కంఫర్ట్లో పెట్టి ఈ విధంగా ఆరేసేస్తుందండి. మా అమ్మకు మాత్రం చాలా ఓపిక, బట్టలన్నీ కూడా మంచిగా ఏమీ మరకలు లేకుండా వాష్ చేసేస్తారు మంచిగా కూడా. అసలు మిషన్ అనేదే లేదు మా అమ్మకైతే, ఎన్ని బట్టలైనా హ్యాండ్ వాష్ చేస్తారు. ఇంక ఇక్కడైతే బాబునైతే నిద్రపిచ్చేసానండి కూలర్ వేసి, మంచిగా నిద్రపోతున్నాడు. ఇంకా బాబు లేచేలోపు నేనైతే బ్రష్ చేసి టిఫిన్ కూడా తినేసేయాలి. ఇంక ఇక్కడైతే వాటర్ బాటిల్లో వాటర్ అనేది ఫిల్ చేయమన్నారు అమ్మ. ఇంకా నేనైతే ఫిల్ చేసేసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేస్తున్నాను. ఈ సమ్మర్ కదండి, ఇంకెవరన్నా వచ్చినా కూడా కూల్ వాటరే అడుగుతూ ఉంటారు. అందుకోసం అనేసి మేమైతే పెద్దగా తాగము ఫ్రిడ్జ్లో వాటర్. ఇంక ఇక్కడ వచ్చేసి అమ్మ బాబు ఇద్దరు కలిసి వెజిటేబుల్స్కి అలాగే టిఫిన్ తీసుకురావడానికి అయితే వెళ్తున్నారు. ఇంట్లో ఇడ్లీ బ్యాటర్ దోశ బ్యాటర్ ఏమీ లేవు. ఇంకా ఉప్మా చేస్తా అన్నారు. ఈ సమ్మర్లో ఉప్మా ఎందుకులే అనేసి ఇంకా బయట టిఫిన్ తెచ్చేస్తాలే అనేసి వెళ్ళారండి. అమ్మతో పాటు పెద్ద బాబు కూడా వెళ్ళారు. ఇంకా వాళ్ళు వచ్చేలోపు నేనైతే బ్రష్ చేసేసుకున్నాను. ఇంక ఇక్కడైతే రాగానే అమ్మ వేడివేడిగా ఉన్నాయి అని చెప్పి ప్లేట్లో అయితే పెట్టించేశారు. ఇంకా బోండా వడ అలాగే సాంబార్, నేను పెద్ద బాబు అయితే కూర్చొని టిఫిన్ తినేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇది చింతపండుదండి, చింతపండు స్టిక్స్ అంటారు కదా. సో ఇవి మీలో ఎంతమందికి గుర్తున్నాయి నాకు కామెంట్ చేయండి. ఎప్పుడో చిన్నప్పుడు తినేవాళ్ళమండి వీటిని. చిన్నప్పుడైతే ఏ షాప్లో చూసినా ఎక్కడ చూసినా ఏ షాప్లో ఇవి లేకుండా అసలు షాపే ఉండేది కాదు. కానీ ఇప్పుడు చూద్దామన్నా కూడా పెద్దగా దొరకట్లేదు. కానీ ఈరోజైతే అమ్మ షాప్కి వెళ్ళారు కదా, ఆ షాప్లో అయితే కనిపించాయంట. మా పెద్ద బాబు చూసి కావాలమ్మమ్మ అనేసి అడిగారని తీసుకొచ్చారు. ఇంకా నాకు కూడా ఒక స్టిక్ అయితే ఇచ్చాడండి బాబు. ఇవైతే పిల్లలకి ఎక్కువగా పెట్టకూడదు. ఇంకా తర్వాత పెద్దక్క వాళ్ళు అయితే వచ్చారండి ఇంటికి. ఇంకా బావకైతే ఫుల్ కోల్డ్ చేసింది. ఇంకా అందుకోసం అనేసి అమ్మ అయితే ఇక్కడ కషాయం అయితే పెడుతున్నారు. ఇంకా తర్వాత నానమ్మ కూడా వచ్చారు, నానమ్మ కోసం అయితే టీ పెడుతున్నాను నేను ఇక్కడ. ఇంకా బావకి ఫుల్ కోల్డ్ చేసేసిందండి. హాస్పిటల్కి వెళ్ళి ఇంజెక్షన్ కూడా వేసుకున్నాడు, దానివల్ల ఫీవర్ కూడా వచ్చేసింది. అందుకని హాస్పిటల్కి కూడా వెళ్ళొచ్చారు. ఇంకా కషాయం పెట్టిస్తే తాగేశారండి. తర్వాత వచ్చేసి ఇక్కడ అమ్మ అయితే వెజిటేబుల్స్ అన్ని కట్ చేస్తున్నారు ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అనేసి. ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి ఈరోజు వెజ్ బిర్యానీ అయితే చేస్తున్నారు. ఊరికి మార్నింగే వెళ్ళిపోదాం అనుకున్నాము, కానీ పిల్లలు ఉన్నారు కదా, ఇంకా వాళ్ళకి టిఫిన్స్ అయి పెట్టాలి. ఇంకా ఎండ వచ్చేస్తుంది అనేసి వెళ్ళలేదండి. ఇంకా అందుకోసం అనేసి లంచ్ తినేసి వెళ్దాంలే అన్నారమ్మ. ఇంక ఇక్కడైతే లంచ్ కోసం అన్నీ కట్ చేసి పెట్టుకున్నారు. ఇంకా పిల్లలు చిన్నబాబు నిద్ర లేచారు. ఇంక ఇద్దరినైతే కూర్చొని ఆడిపించుకుంటున్నారు. ఇంకా తర్వాత చాలాసేపు ఆడిపించుకున్నారండి. ఇంకా అమ్మ తర్వాత నిద్రకు వచ్చినాడని కూలర్ వేసి నిద్రపిస్తుంది అమ్మ అయితే ఇక్కడ బాబుని మళ్ళీ. ఇంకా చిన్నబాబు అయితే డేలో 3 టైమ్స్ అయితే నిద్రపోతున్నాడండి. ఇంకా తర్వాత ఏమో
టైం వచ్చేసి 11:45 అవుతుంది. ఇంక ఇప్పుడైతే అమ్మ బిర్యానీ అయితే స్టార్ట్ చేసేసారండి. మంచిగా నెయ్యి ఆయిల్ అనేది వేసి. మా అమ్మ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా చేస్తారు. కానీ మసాలాలు కానీ ఏమీ యాడ్ చేయరు. నేనైతే బిర్యానీ మసాలా అలాగే చికెన్ మసాలా మటన్ మసాలా అనేది యాడ్ చేస్తాను. బిర్యానీ మసాలా వేయను, చికెన్ అలాగే మటన్ మసాలా అయితే వేస్తాను. కానీ అమ్మ అయితే ఇవి ఏమీ వేయరండి. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అమ్మ చేతిలో ఏదో మ్యాజిక్కే ఉంటుంది. ఇంక ఇక్కడ వచ్చేసి రైతా కూడా ప్రిపేర్ చేసేసాను. ఈరోజు రైతా నేనే ప్రిపేర్ చేశాను. బిర్యానీ అయితే అమ్మ చేసేసారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చిన్నబాబు కోసం అనేసి ఉగ్గు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఆల్రెడీ నా వీడియోలో అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను వ్లాగ్స్లో ఎలా ప్రిపేర్ చేస్తానని. కానీ ఇంకొకసారి మీ అందరితో షేర్ చేసుకుందామని చూపిస్తున్నాను. ముందుగా అయితే ఒక చిన్న గిన్నె అయితే తీసుకున్నాను. అందులోకి 1 టేబుల్ స్పూన్ ఉగ్గు పౌడర్ అయితే వేసానండి. అంటే మన పిల్లలు తిన్న దానికి మనకు తెలుస్తుంది కదా ఎంత తింటారనేసి. సో దాన్ని బట్టి యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ ఉగ్గు పిండికి 1 ఫుల్ గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలి. సో ముందు స్టవ్ మీద పెట్టేదానికంటే ముందు లంప్స్ లేకుండా మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి. ఈ విధంగా చూసారు కదా. సో లంప్స్ ఏం లేకుండా ఉంటే మనకు కుక్ అయ్యేటప్పుడు కూడా పిండి పిండిగా లేకుండా ఉంటుంది. తర్వాత వచ్చేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ని సిమ్లోనే పెట్టాలండి. పిల్లలకి హైలో పెట్టి అస్సలు కుక్ చేసి అయితే పెట్టకూడదు. ఎందుకంటే మనకు కుక్ అయినట్టే అనిపిస్తుంది, కానీ లోపలైతే చాలా పచ్చి ఉండిపోతుంది. ఇంకా వాళ్ళు తిన్నా కూడా వామిటింగ్స్లా అలా అయిపోతాయి. ఇంకా మనం చాలా ఓపిక్గా స్టవ్ దగ్గరే ఉండి కలుపుతూనే ఉండాలండి. లేదంటే అడుగంటేస్తుంది ఫుల్గాని. సో ఒక 15 మినిట్స్ అయితే పట్టేస్తుంది దగ్గర మనకి. నేనైతే సాల్ట్ ఏమీ యాడ్ చేయట్లేదు. మీరు కానీ మీ పిల్లలకి అలవాటు చేస్తున్నానంటే ఆ సాల్ట్ వేసి పెట్టండి. మా బాబుకి అయితే సాల్ట్ లేకుండానే పెడుతున్నాను, తింటున్నాడు. ఇంకోటి ఏంటంటే గీ కూడా యాడ్ చేయొచ్చు అండి. నేనైతే గీ కూడా యాడ్ చేయట్లేదు బాబుకి, సాల్ట్ యాడ్ చేయట్లేదు. ఇంక ఇది మంచిగా చల్లారిపోవాలి. వేడివేడిగా అయితే పెట్టొద్దు. బాగా చల్లారిపోయిన తర్వాత తినిపించండి. పిల్లలకి మనం ఏది పెట్టినా కూడా ముందైతే మదర్గా మనమైతే టేస్ట్ చూసి ఎలా ఉంది అనుకొని మనకి నచ్చింది అనుకుంటేనే పిల్లలకైతే ఫీడ్ చేయాలండి. మనం ఏదో చేసాం కదా అనేసి వాళ్ళకి డైరెక్ట్గా పెట్టేసామంటే మాత్రం పాపం వాళ్ళు చిన్నపిల్లలు చెప్పలేరు కదా ఎలా ఉంది టేస్ట్ అనేసి. అందుకోసం ఏది పిల్లలకి చేసినా కూడా గుర్తుపెట్టుకోండి, మనం ఫస్ట్ తిన్న తర్వాతే పిల్లలకి పెట్టాలి. నేనైతే అలాగే చేస్తున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి అమ్మ అయితే కూర్చోబెట్టుకున్నారు. అక్క వచ్చేసి బాబుకు ఉగ్గు అయితే తినిపించేస్తుందండి. ఇంకా నేనేమో బాన్వికి అయితే లంచ్కి పెట్టేశాను, తింటుంది. ఇంకా పెద్ద బాబు వచ్చేసి తినరా అంటే అస్సలు తిన్నంటున్నాడండి. ఇంట్లో చేరి మా బాబు అయితే హాలిడేస్ కదా ఫుల్ అల్లరి నేర్చేసుకున్నాడు. ఇంకా సరే అని నేనే తినిపించేస్తున్నాను. తర్వాత పిల్లలందరికీ తినిపించిన తర్వాత ఇంకా అమ్మ అయితే ఆడిపించుకుంటున్నారండి పిల్లల్ని. ఇంకా నేను మా అక్క కూడా కూర్చొని లంచ్ అయితే తినేస్తున్నాం. మంచిగా బిర్యానీ, వెజ్ బిర్యానీ అలాగే రైతా వేసుకొని. ఇంకా ఇక్కడికి వచ్చామంటే బిర్యానీ, ఫిష్ కర్రీ, చికెన్ కర్రీ ఇంకా ఈ వీటితోనే సరిపోతుంది మాకు ఫుల్గా. మేము కూర్చొని తినేసి వెళ్తాం. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి కానీ వచ్చామంటే మాత్రం ఏ పని లేకుండా. ఇంక ఇక్కడైతే అందరం తిన్న తర్వాత లిమ్కా అయితే వేసుకొని తాగుతున్నామండి గ్లాస్లోని. తర్వాత ఏమో నాన్నకైతే జ్వరం వచ్చిందండి. నాన్నైతే ఇంకా పని నుంచి వచ్చారు, మధ్యలోనే ఫుల్ ఫీవర్ వచ్చేసింది. ఇంకా అమ్మ అయితే టాబ్లెట్స్ తీసుకొచ్చారు, వేసుకున్నాడండి నాన్నైతే. ఇంక ఇక్కడ వచ్చేసి టీ అయితే పెట్టేసి బ్రెడ్ అయితే ఈ విధంగా టోస్ట్ చేసి ఇస్తున్నాను. బ్రెడ్ని ఈ విధంగా కాల్చుకొని డైరెక్ట్గా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. నెయ్యి కానీ బటర్ కానీ అలాగే ఆయిల్ కానీ ఏదైనా అప్లై చేసుకొని ఈ విధంగా 2 సైడ్స్ కూడా కాల్చుకొని తింటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా నాన్నకైతే అవి ఇచ్చేసానండి. తినేసి ఒక 1 అవర్ అలా పడుకొని మళ్ళీ పని దగ్గరికి అయితే వెళ్ళిపోయారు. ఇంకా తర్వాత ఏమో ఇంకా మేము ఊరు వెళ్తున్నాం కదా, అమ్మ అయితే ఇంకా ఇంట్లో పనులన్నీ స్టార్ట్ చేసేసుకున్నారు. ముందుగా అయితే అంట్లన్నీ బయట వేసుకొని ఇళ్ళన్నీ చిమ్మేసుకున్నారండి. తర్వాత అంట్లన్నీ కూడా తోమేసుకున్నారు, మంచిగా ఆరపెట్టేసుకున్నారు. ఇంకా తర్వాత ఏమో పిల్లలందరికీ స్నానం చేపించేసి తీసుకెళ్దాంలే అనేసి పొయ్యి అయితే మంటేశారండి అమ్మ. ఇప్పుడు టైం వచ్చేసి 3 అయితే అవుతుంది. ఇంకా ఊరికి వెళ్ళాక స్నానం చేయించవచ్చులే అమ్మ అంటే అస్సలు ఒప్పుకోలేదండి. అమ్మ ఇక్కడ చేపించి తీసుకెళ్దాం అనేసి అన్నారు. చూడండి అంట్లన్నీ కూడా తోమేసుకున్నారండి. ఇంక ఇవన్నీ ఆరిపోయాక లోపల కూడా పెట్టేసుకుంటారు, ఎందుకంటే ఊరు వెళ్తున్నాం కదా మళ్ళీ అనేసి. ఇంక ఇక్కడైతే చిన్నబాబుకి బాగా చేపించేశాను. అక్క అయితే కూర్చోబెట్టుకొని ఆడిపించుకుంటున్నారు. చిన్నబాబు అయితే నన్ను చూస్తే అస్సలు ఉండట్లేదండి, ఏడుస్తూనే ఉంటాడు ఎత్తుకోమని. ఇంకా పెద్ద బాబుకి కూడా స్నానం చేపించేశాను. కూర్చొని అయితే ఆడుకుంటున్నాడు బాబు కూడా. చెప్పాను కదా మా పెద్ద బాబు అయితే ఎవరి జోలికి రాడు, ఫుల్ టాయ్స్ పెట్టుకొని అయితే ఆడుకుంటూ ఉంటాడండి ఇక్కడ. ఇంకా బాన్వి కూడా ఆడుకుంటుంది. నేనైతే స్నానం చేసి వచ్చేసాను. ఇక్కడైతే రెడీ అయిపోయాను. ఇంకా నేను పెద్దగా డ్రెస్లు ఏం తెచ్చుకోలేదు చెప్పాను కదా. ఇంకా అందుకోసం అనేసి మొన్న అక్క ఇచ్చిన టాప్ అని చెప్పాను కదా, గుడికి వేసుకెళ్ళాను కదా సాయిబాబా గుడికి. ఇంకా ఆ టాపే వేసేసుకున్నానండి సింపుల్గా. ఇంకా ఏమీ వేసుకోలేదు, బ్లాక్ బీడ్స్ కానీ ఏమి వేసుకోలేదు. మా ఊరు నుంచి నెల్లూరుకి అయితే ఒక 45 మినిట్స్ అయితే పడుతుంది బస్సులో, అంతే అండి. ఇంకేం వేసుకోకుండా సింపుల్గానే రెడీ అయిపోయాను. ఇంకా పిల్లల్ని తీసుకెళ్ళలేదు కదా. ఇంకా లగేజ్ అంతా కూడా సర్దేశాను. సో లగేజ్ అంతా తీసుకొని ఇప్పుడైతే ఇంకా అమ్మ కూడా రెడీ అయిపోయారండి. ఇంకైతే స్టార్ట్ అయిపోతాము. ఇది
ఇది వచ్చేసి ట్రైపోడ్ అండి. అక్క వాళ్ళు ఊటీకి అయితే వెళ్ళారు రీసెంట్గా, ఒక వన్ వీక్ బ్యాక్ అలాగా. ఇంకా అక్కడ పిక్స్ తీసుకోవడం కోసం అనేసి ట్రైపోడ్ అయితే తీసుకున్నారు. ఇంకా అది వాళ్ళకైతే పిక్స్ అయితే తీసేసుకున్నారు కదా అనేసి నాకైతే ఇచ్చారండి. క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది. ఇంకా నేను వీడియోస్ అన్ని దాంతోనే షూట్ చేస్తానులేండి. ఇంక ఇక్కడైతే మేము బస్ కోసం అయితే వచ్చేసాము. బావ అయితే తీసుకొచ్చారండి స్కూటీలో బస్ దగ్గరికి వదిలిపెట్టడానికి అనేసి. ఇంకా నాన్నైతే పని దగ్గర ఉన్నారు. బావే వచ్చి ఇంక బస్ అయితే ఎక్కిచ్చేసాడు. నేను అమ్మ పిల్లలిద్దరం అయితే ఎక్కేసామండి. అస్సలు సీట్లు లేవండి బస్సులోను. లాస్ట్ అయితే ఉన్నాయి, అవి కూడా 2 సీట్లే. ఏదో అలా అడ్జస్ట్ అయ్యి కూర్చున్నాం. ఇంకా పిల్లలు ఉన్నారు కదా, మేమైతే ఎలాగోలా కూర్చుంటాం, కానీ పిల్లలు ఉన్నారు కదా అందుకోసం అనేసి ఇంకా లాస్ట్లోనే కూర్చున్నామండి. బస్సు ఎక్కడమే ఆలస్యం. 2 పిల్లలు కూడా నిద్రపోయారు. ఇంకా తర్వాత అయితే నెల్లూరు అయితే వచ్చేసిందండి ఆర్టీసీ ఇది. ఇంకా ఆర్టీసీలో బయట అయితే వదిలిపెట్టరండి వీళ్ళు ఏంటో బస్ని. ఇంకా లోపలికి తీసుకెళ్ళి దింపేస్తారు. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ బయటికి రావాలి ఆటో ఎక్కడం కోసం అనేసి. ఇంక ఇక్కడేమో ఆర్టీసీ రాగానే దిగేసాము. ఇంకా దిగేసిన తర్వాత ఆటో కోసం అయితే నడుచుకుంటూ వెళ్తున్నామండి. మా పెద్ద బాబుకి అయితే బస్సు ఎక్కగానే వామిటింగ్ సెన్సేషన్ అయితే ఉందండి. ఎక్కడ వామిటింగ్ చేసుకుంటాడు అనేసి ఫుల్ ఆలోచన. నాకైతే మాత్రం ఎక్కడ కక్కేస్తాడా వీడు అనేసి. ఎలాగో నిద్రపోయాడు. ఇంక ఇక్కడైతే ఆటో అయితే ఎక్కేసి ఇంటికైతే వెళ్ళిపోతున్నామండి మేము. ఇదండి ఇంటికి కూడా వచ్చేసాము. ఇంకా పైకి అయితే వెళ్తున్నాము. అమ్మ అయితే పిల్లలిద్దరిని తీసుకొని వెళ్తున్నారు. నేనైతే లగేజ్ తీసుకెళ్తున్నాను. మా చిన్న బాబు దారిలో నడుచుకుంటూ వెళ్తుంటే ఎగురుతూనే ఉంటాడండి. ఒక్క నిమిషం కూడా కామ్గానే ఉండడు, ఎగురుతూనే ఉంటాడు ఇలాగా. ఇప్పుడైతే ఇంకా ఇంటికైతే వచ్చేసాం కదా. ఇంక ఇంటికి వచ్చి రాగానే బట్టలన్నీ సర్దేసుకుంటున్నానండి. అక్కడ బట్టలు అక్కడ. ఇంకా నేనైతే వచ్చేసాను కదా, ఇంకా కూర్చొని అయితే తినడం ఇంకా జరగదు కదా, నా పనులు నేను చేసుకోవాలి. ఇంకా ఇవన్నీ సర్దేసిన తర్వాత టీ అయితే పెట్టేశానండి. ఇంకా అమ్మకు కూడా టీ అయితే ఇచ్చేసి నేను కూడా టీ తాగేస్తున్నాను. ఇంకా పిల్లలిద్దరు అయితే ఆడుకుంటున్నారు. ఇంకా పెద్ద బాబు అయితే టీవీ చూస్తున్నాడు, చిన్న బాబు అయితే ఆడుకుంటున్నాడు. ఇంకా వ్లాగ్ ఏమి షూట్ చేయలేదండి. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, అలాగే యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు ఏదైనా కొత్త వీడియోస్ కావాలి నా నుంచి అనుకుంటే చెప్పండి. నేను వీలైనప్పుడు షూట్ చేసి మీకు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను.